ప్రతి ఒక్కరి మైండ్లో ఉండేది మన ఛానల్ ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఎప్పుడు మనం మానిటైజ్ అవుతాం, ఎప్పుడు మనకు డబ్బులు సంపాదిస్తాం అనేది తప్ప వేరే మైండ్లో ఉండదు. అంతే కదా ప్రతి ఒక్కరికి ఉండేది, నాకు కూడా ఉండేది అదే. ఏమంటే ఫస్ట్ వచ్చేసి మనం ఛానల్ ఓపెన్ చేసినాం, షార్ట్స్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ మన క్రైటీరియా మనకు ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ లేదా 10 మిలియన్స్ వ్యూస్ అని చెప్పేసి, షార్ట్స్ వాళ్ళకైతే 10 మిలియన్స్ వ్యూస్ అని ఉంది. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే మనకు టకటక వెంటనే కావు. ఒక 10, 20, 30 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాతనే మనకు అందులో ఏదో ఒకటి వైరల్ అయిపోతుంది. దానివల్ల మనకు సక్సెస్ అనేది కనపడుతుంది. అంటే కొంతమందికి 10 వీడియోలలోనే అప్లోడ్ అయితేనే వాళ్ళకు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే దాన్ని మెయిన్ ఏంటంటే దాంట్లో కావాల్సింది మనకు కాంటెంట్ పర్ఫెక్ట్గా ఉందంటే వైరల్ అనేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మరియు టైమింగ్ అనేది మెయింటైన్ చేసినామంటే, టైమింగ్ ఏమంటే ఎట్లా అంటే పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నామంటే యూట్యూబ్ ఆల్గోరిథం మనల్ని క్యాచ్ చేస్తుంది. యూట్యూబ్ ఆల్గోరిథం మనల్ని క్యాచ్ చేసిందంటే ఇతను పర్ఫెక్ట్గా ఉన్నాడని తెలిసిందంటే అది ఛానల్ ఖచ్చితంగా తొందరగా గ్రోత్ అవుతుంది. కాబట్టి మనం కాంటెంట్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, టైమింగ్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని అప్లోడ్ చేస్తుండాలి. అది ఎప్పుడైనా మనకు వైరల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా లాస్ట్ ఛానల్, పాత ఛానల్ ఉండే కదా ఏఆర్ టెక్ మాస్టర్ అనేది, ఏఆర్ టెక్ మాస్టర్ ఇప్పుడు 2.0 అని ఓపెన్ చేశాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అది డిలీట్ అయిపోయింది. అది మీకు కూడా తెలుసు, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. కానీ అది 16K అయిపోయినాక డిలీట్ అయిపోయింది. చాలా బాధతో ఈ ఛానల్ ఓపెన్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు నేను ఎలా చెప్తాననేది, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తాను, పర్ఫెక్ట్గా కామెంట్ చేసిన దానిలోకి ఆన్సర్ ఇస్తుంటాను షార్ట్స్ రూపంలో అని చెప్పేసి. మీరు కూడా ఈ ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వచ్చిన, ఇప్పుడు ఛానలే కొత్తది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏఆర్ టెక్ మాస్టర్ 2.0. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి, మీకు అన్నిటికీ నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. మన టాపిక్ ఏమంటే ఇప్పుడు మనం ఛానల్ గ్రో ఎందుకు అవుతుంది, తొందరగా ఎలా అవుతుంది అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చెక్ చేసుకుంటా అంటే 2-3 పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ ఏమి ఉండవు దీంట్లో, జస్ట్ చిన్న వీడియో అనేది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మనం అప్లోడ్ చేస్తాము, మన దానికి తక్కువ వ్యూస్ వచ్చింటాయి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము, దాంట్లో ఇంకా తక్కువ రావడం, పెరగడం కానీ ఏదైనా జరగవచ్చు. దీనికి కంపేర్ చేయండి. అట్లనే ఒక 10 వీడియోలు, 20 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీరు కంపేర్ చేసుకోండి. ఏ వీడియోలో ఏం పర్ఫెక్ట్గా ఉంది, ఆ వీడియోలో చేసిన తప్పు మనం నెక్స్ట్ వీడియోలో తప్పు చేయకుండా చూసుకోండి. మరియు కాంటెంట్ అనేది యాక్టివ్గా ఉండాలి ఎప్పటికైనా. ఎందుకంటే షార్ట్ చేసేవాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వీడియో చేసేవాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ ఏ ట్రెండింగ్ నడుస్తుంది దాన్ని ఫాలో అయిపోతూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. ఇవి 2-3 పాయింట్సే మనకు ముఖ్యమైనది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం పర్ఫెక్ట్గా వీడియో అప్లోడ్ చేయాలి, పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. అవన్నీ మెయింటైన్ చేస్తే మనకు ఛానల్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది, తొందరగా మానిటైజ్ అయిపోతుంది. మరియు ఇంకోటి ఏమంటే ఆల్గోరిథానికి మనము, యూట్యూబ్ ఆల్గోరిథానికి మనకు దాని దృష్టిలో మన ఛానల్ పడాలి. కాబట్టి టైమింగ్, కాంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా తొందరలో గ్రోత్ అయిపోతుంది. ఇంతే, దీనికి మించినది ఏ విషయం లేదు. ఇంతే విషయము. దీని గురించి మీరు ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయండి. ఏదైనా తప్పు ఉంటే నెక్స్ట్ వీడియోలో సరిదిద్దుకోండి. నెక్స్ట్ వీడియోలో తప్పు జరిగితే నెక్స్ట్ వీడియోలో సరిదిద్దుకోండి. కానీ పాత వీడియోది తప్పు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ రావద్దు. జస్ట్ సజెషన్ ఇద్దామని చెప్పేసి మోటివేషన్ గురించి నేను వీడియో చేశాను. ఈ వీడియో నాకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఛానల్ పోగొట్టుకున్నాను కదా, నేను కూడా చాలా ఎలా ఉన్నానో మీకు తెలియదు. నాకు లోపల చాలా బాధగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి టాపిక్తో ఇప్పుడు వచ్చేసి నేను గ్రోతింగ్ మనం తొందరగా ఎలా చేసుకోవాలి కొత్త ఛానల్ వాళ్ళు అనే దాని గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మంచి వీడియోతో కలుస్తాను. ఓకే, ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఖచ్చితంగా షార్ట్స్ రూపంలో క్లారిటీ ఇచ్చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ మీదనే నేను చెప్తున్నాను. నావి చాలా డిలీట్ అయిపోయినాయి, తర్వాత లాస్ట్ ఛానల్ కూడా డిలీట్ అయింది. ఓకేనండి, మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే దెన్, బాయ్.